దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పీర్జాదిగూడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని కేసులో మిస్టరీ వీడటం లేదు. యువతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా డజన్ల కొద్ది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్ దాంట్లో కొన్ని అనుమానాలు చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి. అందులో ది వెరీ ఫస్ట్ వన్, తేజస్విని మృతికి మానసిక కుంగుబాటే కారణమా? అంటే మానసిక వ్యధన ఏమైనా అనుభవిస్తూ ఉందా? మానసికంగా ఇబ్బంది పడుతూ ఉందా? ఇది ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. ఇక ఆ తర్వాత ఆర్థిక కారణాలతో ప్రాణాలు తీసుకుందా అనేది, ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా ఆమెకు అనేది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా కారణంగా ఉన్నాయా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇక ఆ తర్వాత మూడోది, లైంగిక వేధింపులతో చనిపోయిందా అనేది తేజస్విని విషయంలో రైజ్ అవుతున్న థర్డ్ క్వశ్చన్. ఇక నాలుగోది, గుడిలో విగ్రహం ఎందుకు తీసుకెళ్ళింది? ఆ రోజు నగ్నంగా పరిగెడుతూ గుడిలోకి వెళ్ళి గుడిలో విగ్రహాన్ని ఎందుకు తీసుకువెళ్ళిపోయింది? తేజస్విని తీసుకెళ్లిన విగ్రహం ఎక్కడుంది? ఇది ఐదో క్వశ్చన్. ఇక ఆ తర్వాత క్షుద్ర పూజలతో ఏమైనా లింక్ ఉందా? ఆరో ప్రశ్నగా మన ముందు ఉండిపోయింది. ఇక ఏడోది, బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ సీసీటీవీ ఎందుకు ఆఫ్లో ఉంది? బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్ సీసీటీవీ ఎందుకు ఆఫ్లో ఉంది? ఇంట్లో నుంచి నగ్నంగా ఎందుకు బయటకు వచ్చింది? తేజస్విని విషయంలో తల్లి నిజం దాస్తూ ఉన్నారా? తేజస్విని చనిపోయిందా, చంపేశారా? అజయ్ నన్ను వదిలేయి అంటూ తేజస్విని అరిచింది అనే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలా 11 వరకు ప్రశ్నలు రైజ్ అయ్యాయి. ఇక 12వది, అజయ్కి తేజస్వినికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఎవరా అజయ్? ఎందుకు అజయ్ అజయ్ అనే అంశాన్ని అక్కడ ప్రస్తావించింది? అసలు అజయ్ అనే అంశం ఎందుకు వచ్చింది? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఏమంటూ ఉన్నారు, స్థానికులు ఏమంటూ ఉన్నారు? ముందుగా స్థానికులు ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను నైటే పడుకున్నాను. అరౌండ్ బాడీ తీసుకెళ్ళినప్పుడే తెలిసింది నాకు. దానికి ముందైతే తెలియదు. కానీ పోలీసుల వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఇట్లా పడినాయి అని. మేము వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చి చూసుకున్నారు అనమాట. కొన్ని బట్టలు అయితే పైన ఆడుతున్నాయి, ఇన్నర్ వేర్స్ అని. ఇక్కడ బుక్ అండ్ ఫోన్, ఇయర్ పోడ్స్, గుడ్ నైట్ అన్నీ ఇట్లా పడిపోయి ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. అది మిడ్ నైట్ వాడేసిరో ఎప్పుడు వాడేసిరో తెలియదు, కానీ అవన్నీ ఉన్నాయి. నేను చూసి పోలీసు వాళ్ళకి చెప్పిన నేనే, వాళ్ళు వచ్చి తీసుకున్నారు. అన్ని తీసుకున్నారు. ఎప్పుడైనా మీకు అరుపులు కానీ అట్లాంటివి ఏమన్నా? నథింగ్. అసలు ఈ బిల్డింగ్లో సౌండ్స్ ఏవి రాకు, క్లోజ్ అంతే. ఇది ఇక్కడ ఓల్డ్ వాల్ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ మాకేం తెలియదు. ఎయిర్బిఎన్బి అంటున్నారు, అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. మేము అసలు షాక్లు ఉన్నాం మేడం. ఫస్ట్ డోర్ అమ్మాయి మా డోరే కొట్టింది. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, మా డోర్ కొడితే మా అత్తమ్మ భయపడి దొంగలు అనుకొని తీయలేదు, ఓపెన్ చేయలేదు డోరు. సౌండ్ గబా 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 బాధేసిందంట డోరు గట్టిగా. మా అత్తమ్మ దొంగలు వచ్చిర్రేమో అని భయపడి ఆమె షాక్లో అసలు సోఫా మీద కూర్చుండిపోయింది, అంతేగాని డోర్ ఓపెన్ చేయలేదు. మార్నింగ్ మాకు 6 o'clockకి తెలిసింది ఇష్యూ అంతా. సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అడుగుతుంటే ఇక్కడ ఓనర్స్ అందరు అడుగుతుంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా కోపంతో విండో వేసేసింది. మీకు ఎందుకండి, మా ఓనర్తో మేము మాట్లాడుకుంటాం అనేసి అన్నది. మీరు వెళ్ళి తీసుకురాకపోయిరా మా కూతుర్ని అని అన్నది. ఆఫీస్ అనే చెప్పినారు, డైలీ వస్తుంటారు, అంత డిస్టర్బెన్స్ కూడా మాకేం ఉండదు. సెకండ్ ఫ్లోర్ కాబట్టి మేము అంతా పట్టించుకోము. మా ఫ్లోర్ వరకే మేము ఉంటాము, చూసుకుంటాం, రావడం పోవడం అంతవరకే, కానీ సెకండ్ ఫ్లోర్ వరకు అయితే మేము ఎప్పుడు పట్టించుకోలేము. అంటే తను గోడ దుంకింది అంటారు, మేము చూడలేదు. మా పాప రాత్రి 2 వరకు చదువుకున్నాక అరుపులు ఎక్కువ నచ్చినట. మమ్మీ భయం వేసింది నాకు, నేను లైట్లు వేసి ఇట్లా విండో తీసి చూసిన వరకు ఇట్లా వచ్చి అట్లా పోయింది. అయితే గోడ నుండి అట్లా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి పైన వాళ్ళని ఆ డోర్ కొట్టిందంట. వాళ్ళు ఈ బిల్డింగ్లో ఆ డోర్ ఇటు మొత్తం రోడ్డు మీద కేకలు కాపాడండి అని సంథింగ్ పేరు వాళ్ళకిందట. ఆ పేరు నాకు గుర్తులేదండి, తనకు తెలుసు ఆ పేరు ఏందో. తర్వాత ఆ డోర్ కొట్టిందంట, వాళ్ళు లేరు. ఈ డోర్ కొట్టిందంట, ఈమె లేదు. మళ్ళీ గేటు కొట్టిందంట, మా గేటు కొట్టింది. కొట్టే వరకు మేము రాత్రి కదా, ఆ రోజు నేను బండ వరకు 1:30 అయింది.
మేము లోపల పడుకున్నాం. మా పాప భయం వేసి లోపల డోర్ పెట్టి మమ్మీ నాకు భయం లోపల పడుకుంది. పొద్దున లేసి మమ్మీకి ఇలా జరిగింది, ఏ అబద్ధాలు అడుగుతున్నాను అట్లా నిజం ప్రామిస్ మమ్మీ జరిగిందంటే పక్కామని అడిగిన. అంటే అవునరా జరిగింది, కేకలు వేసుకుంటూ ఊరుకుంటూ వచ్చింది, ఊరుకుంటూ వచ్చి ఇటు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపో టెంపుల్ కాడికి వెళ్ళిపోయిందట. అంతవరకు తెలుసు, తర్వాత నాకేం తెలియదు. మొత్తం తిరిగేసింది. మళ్ళీ ఇక్కడ బ్యాచిలర్స్ ఉన్నారు కదా, ఆమెకు గుడ్డ కప్తామని ఆమె ఎమ్మడి వెళ్ళారంట ముగ్గురు బ్యాచిలర్స్, కానీ ఇక్కడ కింద ఉంటారు. కానీ నాకు తెలియదు అంతవరకు తెలిసింది. చూసారుగా స్థానికులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ముగ్గురు వెళ్ళారు అని చెప్పి ఆమె చెప్తున్నారు. ఆఖరిలో ఆ ముగ్గురులో ఎవరైనా ఉండుంటారా? అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అక్కడ లోకలైట్స్ చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే క్వశ్చన్స్ రైస్ అవుతూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది, కాపాడమని చెప్పి రిక్వెస్ట్ చేసింది అని చెప్పి. ఎందుకోసం? ఒకటి, అక్కడ ఇంటిలో నుంచి ఏదైనా ఇష్యూ అయిన తర్వాత తల్లితో మనకి ఒక్కసారి ఆ ఓవరాల్ పిక్చర్ గురించి మాట్లాడుకుంటే, ముందు రోజు వినిపించిన మాట ఏంటంటే కనుక ది వెరీ ఫస్ట్ తల్లితో గొడవపడి ఇంటికి గొళ్ళెం పెట్టింది, బయటికి పరిగెత్తుకొచ్చింది, అదే నగ్నంగానే ఇటు గుళ్ళోకి వెళ్ళింది, అక్కడ చీరను దొంగిలించింది, అక్కడి నుంచి ఇంకా కనిపించలేదు, ఆ తర్వాత కనిపించింది నిర్జీవంగా అని చెప్పి ఇది వినిపించిన మొదటి మాట. పోనీ అదే తీసుకుందాం, తల్లితో గొడవపడి ఇంట్లో గొళ్ళెం పెట్టేసింది అనుకుందాం. అక్కడి నుంచి వచ్చి ఎందుకు కింద కొట్టింది? అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు డోర్ నాక్ చేసింది? తలుపు ఎందుకు తట్టింది? వాళ్ళ తలుపు తట్టవలసిన అవసరం ఏముంది? అంటే తల్లి ఏమైనా బెదిరించిందా? లేకపోతే మానసికంగా ఏమైనా బెదిరింపులకు గురైందా? ఆ సందర్భంలో తల్లిని నిలవరించే ప్రయత్నం చేస్తే తల్లిని పక్కకి నెట్టేసి గొళ్ళెం పెట్టేసి భయపడిపోయి బయటకు వచ్చిందా? లేకపోతే ఇదే కాంటెక్స్లో ఎవరైనా వేరే వ్యక్తి కారణంగా తల్లి కూతుల మధ్య ఇష్యూ రైజ్ అయ్యి ఆ వ్యక్తికి సంబంధించి గొడవ పడుతున్నప్పుడు లేకపోతే ఫోన్లో ఉన్నప్పుడు అప్పుడు తల్లితో ఇష్యూ కాన్వర్సేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ ఇష్యూ వచ్చి తల్లిని ఇంట్లో బంధించి కాపాడండి అంటూ బయటకు వచ్చిందా? ఒకవేళ అదే జరుగుంటే, అదే అనుకుంటే కనుక అదే సందర్భంలో ఆ మహిళ తేజస్విని ఎందుకు ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అనే మాట వినిపిస్తోంది కదా, అంటే వస్త్రాలు ఏమీ లేకుండా అలా ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చింది? అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మా ప్రతినిధి నిర్మల ఫ్రమ్ ద డే వన్ ఈ ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉన్నారు. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకసారి నేను నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఏ విషయాలు బయటపడుతున్నాయి ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తా. బట్ బిఫోర్ దట్, విండో నుంచి తేజస్విని విసిరేసిన ఆ వస్తువుని మీరు చూడొచ్చు. తేజస్విని విసిరేసిన వస్తువులు కూడా అవన్నీని. సో ఆ వస్తువులు చూడొచ్చు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆల్సో కింద నెంబర్స్ మరి కాసేపట్లో లైన్స్ ఓపెన్ కాబోతూ ఉన్నాయి. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పచ్చు. లైన్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. మీకు వస్తున్న అనుమానం ఏంటి? తేజస్విని మరణానికి కారణం ఏమై ఉంటుంది? ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ కాబోతున్నాయి. మరి కాసేపట్లో లైన్స్ ఓపెన్ కాబోతున్నాయి. 04069316611, 04069316622. I repeat, 04069316611, 04069316622. ఈ నంబర్లకు కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. అండ్ మీకున్న అనుమానాలని మీరు షేర్ చేసుకోవచ్చు. నిర్మల ప్రెసెంట్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ కేసును మీరు ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరి మీద అనుమానం ఎక్కువగా కనిపిస్తోంది? తల్లి మీద అనుమానం ఇక్కడ క్లియర్గా, అంటే ఆవిడ కనుక క్లియర్గా చెప్పగలితే ఆ రోజు గొడవ ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి వస్త్రాలు ఒంటి మీద లేకుండా పరుగులు పెట్టింది అనేది క్లారిటీ వస్తే కనుక బహుశా ఇన్వెస్టిగేషన్ కాస్త స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా చెప్తూ ఉన్నారా ఆ తల్లి? ఇక్కడ చాలా వరకు 90% కూడా కాలనీ వాసులంతా కూడా మరి తల్లి మీదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే అర్ధరాత్రి సమయంలో పెద్దగా అరుపులు వినబడి, కేకలు వినబడి, గొడవ కూడా ఆ సెకండ్ ఫ్లోర్ లో నుంచి వినబడము అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే ఇంటి వెనకాల ఉన్నటువంటి ఇంటి వాసులంతా కూడా, కాలనీ వాసులు వాళ్ళంతా గుర్తించడం కూడా జరిగింది. ఎందుకు వీళ్ళ ఇంట్లో నుంచి గొడవలు వినబడతా ఉన్నాయి, ఉండేది తల్లి కూతుర్లు ఇద్దరే కదా, దేనికి గొడవ అయిందనేది తల్లికి మాత్రమే క్లారిటీ ఉంటది. కాబట్టి తల్లి ఏం మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. కాబట్టి తల్లి మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తేజస్విని తన బట్టలు అర్ధరాత్రి పూట బయటికి విసిరేశారు, చేతులు కనపడుతున్నాయి. కానీ అది తేజస్విని విసిరిందా, లేకపోతే తల్లి విసిరిందా, లేకపోతే ఇంకా గదిలో ఇంకెవరైనా ఉన్నారా?
అని కూడా మాకు అనుమానాలు క్లియర్ గా మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి సారీ, ఇక్కడ చిన్న క్లారిటీ నిర్మల, అంటే తను విసిరేసినవి ఇంట్లో వస్తువులా లేకపోతే తను ధరించిన దుస్తులా? తను ధరించిన దుస్తువులు ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ క్లారిటీ కోసం చెప్తున్నాము. ఆ అమ్మాయి వంటి పైన ఉన్నటువంటి హిల్లర్స్ తో సహా మొత్తం బయటికి పడేశారు. మనకు దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. అలాంటిది ఆ ఇన్నర్స్ తో సహా అమ్మాయి మొబైల్, అలాగే ఇయర్ పాడ్స్, అలాగే కేబుల్, ఒక బుక్ కూడా. అమ్మాయి ఒక బుక్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటుంది, డీప్ వర్క్ అనే బుక్. ఆ బుక్ కూడా పడేయడం జరిగింది. వాటితో పాటు ఒక షాంపూ బాటిల్, బెడ్షీట్స్ అవి కూడా బయటికి విసిరడం జరిగింది. అంటే ఎవరు విసిరారు అది అనేది క్లారిటీ లేదు ఇప్పటి వరకు, కానీ చేతులు మాత్రం కనిపించాయి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నమాట. ఎందుకంటే ఆ గొడవ అవుతున్న సమయంలో మాకు అరుపులు వినబడడంతో మేము ఏం జరుగుతుందని చూద్దామనే ప్రయత్నంలో విండోస్ ఓపెన్ చేసి చూసిన క్షణాలవి. ఆ క్షణాలలో మాకు భయప్రాంతులకు గురయ్యాము అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. ఆ చేతులు ఎవరు అనేది క్లారిటీ లేదు. ఇక్కడ తేజస్విని ఇసిరింది ఆ బట్టలు అనే దానికి కూడా క్లారిటీ లేదు. ఇదంతా కూడా వాళ్ళ అమ్మకే తెలిసి ఉంటది, ఎందుకంటే వాళ్ళ మదర్ ఉన్నారు కాబట్టి ఇంట్లోనే. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది అనేది క్లారిటీ కావాలి మాకు. అది విసిరింది ఎవరు అనేది కూడా క్లారిటీ కావాలి. ఇంకొకటి, అమ్మాయి నగ్నంగా బయటికి పరిగెత్తుకొని వచ్చింది కాబట్టి. ఇంకొక విషయం, కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫ్లాట్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ డోర్ ను కొట్టడం ప్రారంభించింది, కాపాడండి అంటూ. వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు అరుపులు వినిపించాయి కాపాడమని. ఆ డోర్ ని చాలా గట్టిగా కూడా దబా వాయించింది అని చెప్పేసి, కానీ భయానికి మేము తీయలేదు అన్నారు. ఆ తర్వాత అమ్మాయి కిందకు పరిగెత్తుకొని వచ్చి కింద ఫ్లాట్ లో వచ్చి బ్యాచులర్స్ ఉంటారు ఒక 5గురు. ఆ బ్యాచులర్ రూమ్ లో కూడా వెళ్ళింది ఆ అమ్మాయి. వాళ్ళు కూడా ఆర్బీ కెమెరా చెప్పారు, ఎందుకంటే మేము జాబ్ చేసుకుంటున్నాము, మాకు భయప్రాంతాలకు మేము గురయ్యాము. ఆ టైంలో వర్క్ చేసుకుంటున్నప్పుడు మా దగ్గరికి రావడం జరిగింది, కానీ అలా చూసి మేము భయపడిపోయి బయటికి పంపించేశాం తనను అని. ఆ బ్యాచులర్ వాళ్ళ దాంట్లోనే ఒక వ్యక్తి ఆల్రెడీ తనకు ఫోన్ వచ్చిందని బయట మాట్లాడుతున్న సమయంలో ఈ అమ్మాయి ఎదురు పడడంతో అతను పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వెనక వైపు ఉన్న బిల్డింగ్ల వైపు ఆ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ ఒక్కసారి మీ లైన్ లో ఉండి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ది 4th బాక్స్ లో ఆ యువకుడిని వెంబడించిన తేజస్విని ఆ విజువల్ వేసే కన్నా ముందు యువకులందరూ కలిసి అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తిని ఎందుకు ఈ మహిళ వెంబడించిందంటే తేజస్విని ఎందుకు వెంబడించింది, కరెక్ట్గా 2:28 ప్రాంతంలో ఇదైపోయిన తర్వాత ఒకసారి ఆ విజువల్కి వెళ్తాం. మొత్తం యువకులు కలిసి వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు ఎందుకు వెతుకుతూ ఉన్నారు, వీళ్ళకేం సంబంధం, వీళ్ళకేం డౌట్ వచ్చిందా, ఒక్కసారి దీని మీద క్లారిటీ తీసుకుందాం. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఈ విజువల్ చూస్తుంటే తేజస్విని కోసం యువకులు కొంతమంది వెతుకుతూ ఉన్నారు. ఈ ఫుటేజ్ ఏంటి, దీని మీద క్లారిటీ వస్తుందా నిర్మల? క్లారిటీ ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఆ 5గురు వ్యక్తులే ఈ కింద ఫ్లాట్ లో రెంట్కున్న వాళ్ళే స్వయంగా నిన్న మనతో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి అలా పరిగెత్తిన తర్వాత కాసేపటికి అయ్యో మన ఫ్లాట్ లో ఉన్న అమ్మాయే కదా ఎందుకు పరిగెత్తింది అనే కోణంలో ఆ అమ్మాయి మీద ఏదైనా కప్పుదామని కానీ లేదా కాపాడదామని కానీ మేము కొద్ది సమయం తర్వాత అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది గుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయి కనిపించలేదు. అప్పటికే మేమే వెతికింది కూడా అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా అంటే కేవలం అమ్మాయిని కాపాడడానికే మేము వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నమాట. ఇక్కడ సిఐ కూడా అదే వాళ్ళని పిలిచి విచారించడం కూడా జరిగింది అని చెప్పారు. వాళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళు కాపాడడానికి మాత్రమే అక్కడికి వచ్చారు. ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. దీంట్లో 12 క్వశ్చన్స్ చాలా 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 ఉన్నాయి. ఈ 12 క్వశ్చన్స్తో పాటు అంటే డజన్ క్వశ్చన్స్ కీలకంగా ఉన్నాయి, ఇంకా డజన్ కొద్ది క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. బట్ వీటన్నిటికీ ఫస్ట్ వస్తున్న క్వశ్చన్ ఏంటో తెలుసా? వాళ్ళ తల్లి అంటే తేజస్విని తల్లి గురించి ఒక చర్చ ఉంది. ఆవిడ సొంత తల్లి కాదో అనే ఒక చర్చ ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు, బికాస్ ఇన్వెస్టిగేషన్ బయటపడేంత తెలియాలి. బట్ అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే సొంత తల్లి కాకపోయి ఉండొచ్చు అనేది. ఎందుకు ఈ మాటలకు బలం చేకూర్చేలా ఉందంటే ఆ రోజు జరిగిన ఘటన నేపథ్యంలో అంత కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటే తల్లి ఎవరికైనా కమ్యూనికేట్ చేసి ఉండాల్సింది. అంటే ఒకవేళ చెయ్యి దాటిపోతుంది, తన కూతురు పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు పోలీసులకు ఫోన్ చేయడం కాదు, ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మాట వాస్తవం అయ్యుండొచ్చు కాక. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఒకవేళ ఆవిడకి అనుమానం వచ్చుంటే కనుక పోలీసుల వరకు వెళ్ళకన్నా ముందే ఆ చుట్టుపక్కల వారిని ఎవరో కమ్యూనికేట్ చేయడము ఇదేదో చేస్తుండొచ్చేమో. సొంత తల్లి కాదు కాబట్టి ఇటు తేజస్వినితో వాగ్వాదానికి దిగి ఉండొచ్చు, ఇదో క్వశ్చన్ రైస్ అవుతుంది.
దాంతోపాటు ఆ ఇంటి ఓనర్కి ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది మళ్ళీ, ₹1,00,000 ఇంటి అద్దె. హైదరాబాద్లో ₹1,00,000 ఇంటి అద్దె. కెన్ వి బిలీవ్ ఇట్? కెన్ వి నమ్మచ్చా? ₹1,00,000 ఇంటి అద్దె ఇచ్చి ఉండడం అంటే బహుశా ఇవ్వచ్చు, అంటే సిచ్యువేషన్స్ బట్టి వాడుకునే ఎమ్యూనిటీస్ బట్టి. బట్ తేజస్విని అటువంటి ప్లాట్లో ఉంటుంది. ఒకసారి చూడండి, అంత అవసరం ఏంటి? అందుకే అక్కడ ఓనర్ మీద కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఇక ఆ తర్వాత మూడో క్వశ్చన్ అక్కడ రైజ్ అవుతుంది ఏంటంటే, కీలకంగా ఇంకా చాలా బలం చేకూరుస్తూ ఉన్న అనుమానాలు ఏంటంటే, అక్కడ తేజస్విని వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఒక లాడ్జ్ కూడా ఉంది అనే ఒక చర్చ ఉంది. లాడ్జ్ నిర్వహిస్తున్నారో లేకపోతే లాడ్జ్ నడుపుతున్నారో, లాడ్జ్ లాంటిది ఉందో, ఇది ఒక చర్చ ఉంది. వి డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ జరుగుతున్న చర్చ అక్కడంతా కూడా. ఇక 4వది, ఆ రోజు అజయ్ అని చెప్పి తేజస్విని అరిచింది అనేది అక్కడ వినిపిస్తున్నమాట. ఇంతకీ అజయ్ ఎవరు? అజయ్యా లేకపోతే తను వేరే పేరేదో పలకబోయి, అంటే తను ఏదో వేరే ఏదో పేరు పలికితే అది అజయ్గా వినిపించిందా? ఇది. ఇక 5వది, పారిపోతే చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆమె పారిపోతూ ఉంటే చూస్తూ ఉన్నారు కదా, ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదా? ఒక వ్యక్తి అయితే వెంబడించిన పరిస్థితి ఉంది కదా. అండ్ లాస్ట్, చెరువు దగ్గర ఎవరైనా ఉన్నారా? చెరువు దగ్గర చూసిన పరిస్థితి ఏంటి అప్పుడైతే? మరి ఇది ఈ క్వశ్చన్ రైస్ అవుతుంది. అండ్ నిర్మల దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఫ్రమ్ ద డే 1 ఈ కేసుని ట్రాక్ చేస్తున్నారు నిర్మల. అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీరు చూడొచ్చు, విండో నుంచి తేజస్విని విసిరేస్తున్న వస్తువులు. ఒక్కసారి ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో తనకు సంబంధించిన దుస్తులు కూడా ఉన్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్, వీ కాంట్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి. అండ్ మీకు ఎటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి? బికాస్ చాలా సందర్భాల్లో ఇటు పోలీసులకు కూడా మీ నుంచి వచ్చే ఆ ఇన్పుట్స్ కావచ్చు, లేకపోతే మీకు వచ్చే అనుమానాలు కావచ్చు, ఇన్వెస్టిగేషన్లో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి మీరు కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. 0406931611, 0406931622. మీరు చూడొచ్చు, ఇయర్ పాడ్స్కి సంబంధించిన బాక్స్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని వైర్స్ అవి, దాంతోపాటు ఆమె దుస్తులు ఏవో విసిరేస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ మనకు కనిపిస్తూ ఉంది కూడా. సో అజయ్ నన్ను వదిలేయి అంటూ తేజస్విని అరిచిన మాట నిజమా? అసలు అజయ్ అని చెప్పని అరిచిందా? తెలుసుకుందాం. నిర్మల అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల ఒక వ్యక్తిని తేజస్విని వెంబడిస్తూ ఉంది రోడ్డు మీద ఆ రోజు దుస్తులు లేకుండా పరిగెడుతున్న సందర్భంలో. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగిందా? ఎంక్వైరీ చేయడం జరిగిందా? ఏం జరిగింది? అది దానికి సంబంధించి ఏంటి సమాచారం? వ్యక్తిని పోలీసులు కూడా విచారించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, తేజస్విని ఉంటున్న ఫ్లాట్ లోనే కింద ఫ్లాట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా 5 ఉంటారు. 5గురిలో ఒక వ్యక్తి ఈ వ్యక్తి. ఆ అబ్బాయికి ఆ టైంలో కూడా ఫోన్ కాల్ రావడంతో ఆ అబ్బాయి కొంచెం లోతుపైకి వచ్చి మాట్లాడుతున్న సమయంలోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చే తరుణంలో తేజస్విని అలా నగ్నంగా కనిపించేసరికి కూడా తను భయభ్రాంతులకు గురయ్యి తను పరుగులు తీయడం కూడా జరిగింది. అది క్లారిటీగా నిన్న అక్కడ బ్యాచ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్బీ కెమెరా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మేమే మేడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ భయంతో కూడా తను పరుగులు తీసిన తర్వాత ఆ అబ్బాయి కొంచెము జ్వరంతో కూడా బాధపడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది, వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా ఎవరైతే ఆ బ్యాచ్లర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మాయిని కాపాడదాము అనే ఒక ఇదితోని టెంపుల్ దగ్గరికి, ఆ గుడి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ వెతకడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అమ్మాయి కనిపించలేదు. ఇక్కడ బ్యాచ్లర్స్ చెప్పిన ఒక విషయం కూడా ఏంటి అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి ప్రాంగణంలో మొత్తం కూడా తేజస్విని కోసం వెతికాము, కనిపిస్తే పాపం ఏం జరిగింది తెలుసుకొని కాపాడదాము అనే విషయంలో కూడా మేము అక్కడికి వెళ్ళాం. కానీ తేజస్విని అప్పటికే అక్కడ మాకు కనిపించకపోవడంతో ఆ చెరువు వైపు మేము వెళ్ళాము. అక్కడ ఒక మర్రి చెట్టు కింద 3 వ్యక్తులు, అంటే 3 జెంట్స్ అలాగే ఒక మహిళ, 4 అక్కడ ఉన్నారు. ఆ మహిళ ఎవరు అనేది మాకు తెలియలేదు, కానీ తేజస్విని అయితే అక్కడ లేదు. మరి వాళ్ళకు కూడా భయపడి వాళ్ళు ఏమైనా చేస్తారు అనే ఇదితోటి
తేజస్విని మరి చెరువులో ఏమైనా దూకుంటుందా అని అనుమానాలు మాకు కలిగాయి. కానీ అప్పటికి మేము చెరువు వైపు చూడలేదు. ఆ నలుగురిని చూసి మేము వెనక్కి వెళ్ళేసి వచ్చేసినాము. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాకు కూడా ఇప్పుడు అంతు చిక్కట్లేదు. ఎందుకంటే అదంతా వాకింగ్ పార్క్ ఏరియా. అలాగే అక్కడికి ఎవరైనా వచ్చి కాసేపు సాయంత్రం పూట పిల్లలు కానీ పెద్దలు కానీ గడపడానికి మంచి ఆహ్లాదకరమైన ఒక ప్లేస్ను అక్కడ అరేంజ్ చేశారు. అయినప్పటికీ అక్కడ కొంచెం సాయంత్రం అయింది అంటే కనుక మద్యం సేవిస్తూ ఉంటారు అక్కడ చాలా వరకు అని చెప్పేసి కాలనీ వాసులంతా కూడా ఇచ్చిన కంప్లైంట్ అది. వాళ్ళు కూడా చెప్తున్నారు అది అక్కడ జరుగుతుంది అని చెప్పేసి కూడా. అందుకు మరి వాళ్ళు ఎవరు ఆ ముగ్గురు అనేది అయితే తెలియలేదు, ఆ మహిళ ఎవరు అనేది తెలియలేదు. కానీ తేజస్విని అయితే అప్పటికే అక్కడ లేదు అని చెప్పేసి ఆ బ్యాచులర్స్గా ఉన్న వాళ్ళలో చెప్పిన వాళ్ళు ఈ మాట కూడా. ఇక్కడ ఆ అమ్మాయి వెంబడించింది కూడా ఎవరినో కాదు, కింద బ్యాచులర్గా ఉన్న అబ్బాయి. అంటే అబ్బాయి భయప్రాంతులకు గురై పరుగులు తీశాడు. ఈ అమ్మాయి తన వెనకాల ఎక్కడికి పారిపోవాలో తెలియక తేజస్విని పరుగులు తీసిన ఘటన అది అనేది కూడా క్లియర్గా స్థానికులు చెప్తున్నారు. ఆ స్వయంగా చూసిన ఆ బ్యాచులర్స్గా ఉన్నటువంటి ఆ వ్యక్తులు కూడా చెప్తున్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఆ తర్వాత ఆ అబ్బాయి అటు పరిగెత్తడంతో కూడా తను టెంపుల్కి వెళ్ళింది. కానీ వెనక కాలనీకి కూడా వెళ్ళి వెనక వైపు ఉన్న బిల్డింగ్స్ వైపు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడము, కింది ఫ్లోర్లో ఉన్న వాళ్ళ డోర్లు కొట్టడము, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ డోర్లు కొట్టడము, కేకలు పెట్టడము గట్టిగా. కానీ ఈ అజయ్ ఎవరు అనేది ఇక్కడ సిఐ గారిని అడిగితే అజయ్ అనే పర్సన్ ఎవరు లేరు, అదంతా అపోహ. ఆ అమ్మాయి కొంచెం డిప్రెషన్లో ఉంది, ఆ డిప్రెషన్లో అలా అరిచిందేమో తెలియదు కానీ వెనక వైపు వెళ్ళలేదు అని సిఐ చెప్తున్నమాట. కానీ అక్కడ కాలనీ వాసులు చెప్తున్నమాట స్వయంగా ఆయనలకే మనం వెళ్ళడం జరిగింది, వాళ్ళతోనే మాట్లాడించడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పిన మాట మేము విన్నాము, కిటికీలో నుంచి చూసాము, భయభ్రాంతులకు గురై మేము డోర్లు ఓపెన్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే నన్ను కాపాడండి అని అరుస్తూ వచ్చింది తేజస్విని ఇక్కడ. అలాగే నన్ను ఏం చెయ్యొద్దు అంటోంది, అజయ్ నన్ను ఏం చెయ్యకు అంటుంది. మరి అజయ్ అనే పర్సన్ ఎవరు అనేది మాకు అర్థం కాలేదు. మరి పైన ఎవరైనా ఉన్నారా, వాళ్ళ మదర్ కాకుండా ఇంకెవరైనా ఉండుంటారా, ఏం జరుగుతుందనే కోణంలో మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇటు భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకు పోలీసులు గట్టి నిఘా పెట్టాలి. ఈ విషయంలో మాత్రము పోలీసులు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా విషయాన్ని బయటికి రాబట్టాలి. ఇదంతా కూడా వాళ్ళ మదరు తను బయటకు వచ్చి చెప్తే కానీ ఏ విషయం అయింది బయటికి తెలియదు అని చెప్పేసి కాలనీవాసులు అంటున్నారు. ఎందుకంటే కాలనీవాసులు కూడా వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారట, తల్లిని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ మీద కూడా దురుసుగా మాట్లాడి తను వాళ్ళని వెనక్కి పంపించింది. అది కూడా కిటికీలో నుంచే తను ఆ దురుసుగా మాట్లాడే ఆన్సర్ కూడా కిటికీలో నుంచే ఇస్తుంది. నేను ఆర్టీవీ కూడా కవర్ చేసింది. మాట్లాడించడానికి ప్రయత్నించినప్పుడు ఆ తల్లి నన్ను ఎవరేం చేయలేరు, మీకు అసలు సెన్స్ లేదా, నాతో ఎందుకు మాట్లాడించాలనుకుంటున్నారు, నేను మాట్లాడను, ఏం జరిగిందో నాకు తెలియదంటే కనీసం కాలనీవాసుల కోసమైనా మీరు క్లారిటీ ఇవ్వండి అమ్మా, వాళ్ళు భయపడుతున్నారు ఘటనను చూసి. ఈ ఘటన జరిగిన తర్వాత మీరు ఒక క్లారిటీ ఇస్తే కొంచెం ఊరటగా ఉంటుంది వాళ్ళకి అంటే కాలనీవాసులను కూడా అలాగే ప్రాణాలు తీసుకోమనండి, పోయి చెరువులో దూకమనండి, నేను చెప్పానని చెప్పు వెళ్ళి అని చెప్పేసి చాలా దురుసుగా మాట్లాడడం కూడా జరిగింది. నేను అసలు ఎవరికి సమాధానం చెప్పను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నన్ను ఎవరేం చేయలేరు అని మాట్లాడిన మాటలు. ఆ తర్వాత మనం క్వశ్చన్ అంటే మనం అడుగుతున్న ఆ విధానానికి తను సమాధానం చెప్పలేక పెద్దగా సాంగ్స్ పెట్టుకొని ఇంట్లో పెద్ద సౌండ్ స్పీకర్లు పెట్టేసి సౌండ్ పెంచేసి ఇంట్లోనే ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటిది ఇక్కడ కాలనీ వాసులు ఒకటే చెప్తున్నారు, తల్లి మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఆమె నిజంగా తేజస్విని తల్లేనా కాదా అనే క్లారిటీ మాకు కావాలి. ఎందుకంటే మా కాలనీలోకి వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేదు, వాళ్ళు నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఇంత పెద్ద ఘటన జరిగింది, మేము కాలనీ వాసులం ప్రశాంతంగా మేము ఉండాలి అంటే ఫస్ట్ తల్లి క్లారిటీ ఇవ్వాలి, అది పోలీసులు రాబట్టాలి, ఖచ్చితంగా ఏం జరిగిందనే కోణంలో మాకు తెలియాలి. అసలు ఆ గదిలో ఏం జరిగింది, ఏమన్నా పూజలు జరిగాయా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా ఆ గదిలో, ఏం జరిగిందనే కోణంలో కావాలి. ఎందుకంటే తల్లి ఒక బెడ్రూమ్లో ఉంది, డోర్ లాక్ అయ్యి ఉంది, పైన మెయిన్ డోర్ కూడా ఈ అమ్మాయి మొత్తం లాక్ చేసి బయటికి పరుగులు తీసింది. కాబట్టి లోపల ఎవరున్నారు, అసలు ఆ బట్టలు ఎవరు బయటికి పడేశారు, ఎందుకంటే ఆ బట్టలు కూడా ఉదయము ఎవరైతే బ్యాక్ సైడ్ ఇల్లు ఉందో వాళ్ళు ఉదయం 6 గంటలకు లేచి చూసేసరికి వాళ్ళ ఇంటి ముందు మొత్తం కూడా బట్టలు పడున్నాయి. ఆ బట్టలు కూడా ఎలా ఉన్నాయి, పాపం అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి ఇన్నర్స్తో సహా
అలాంటిది అవన్నీ కూడా పడేసి బెడ్షీట్లు కూడా పడేసేసరికి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైపోయి ఓనర్ ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలకు ఈ రూమ్స్ ఇస్తున్నాడు అనే కోణంలో మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రూమ్లలో ఏం జరుగుతోంది, ఎందుకంటే ఇటు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్, ఈ రెండింటికి సపరేట్ మీటర్స్ పెట్టి ఈ రెండు కూడా ఈ యాప్ ద్వారానే ఇస్తున్నట్టుగా గత కొంతకాలంగా కూడా మేము చూసాం. కాబట్టి చాలాసార్లు హెచ్చరించాము, అయినప్పటికీ ఓనరు పట్టించుకోకుండా మళ్ళీ ఇచ్చాడు. ఈరోజు ఇంత ఘటన జరిగిందంటే క్లారిటీ మాకు కావాలి. మాకు ఎటువంటి వాళ్ళు కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ఓనర్ కావచ్చు, ఎవరు కూడా క్లారిటీ ఇస్తలేరు. వాళ్ళ మదర్ని అడుగుదామని వెళ్తే వాళ్ళ మదర్ చాలా రూడ్గా సమాధానం చెప్తూ ఉంది. మాకు ఎట్లా క్లారిటీ రావాలి, మా పిల్లలు ఉన్నారు, రేపు మా పిల్లలు ఎలా సేఫ్ జోన్లో ఉండాలి అని చెప్పేసి కాలనీ వాసులు అడుగుతున్న ప్రశ్న సచిన్. రైట్ టైంలో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా తేజస్విని విషయంలో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేది ఎప్పుడు, ఇచ్చేది ఎవరు? ప్రస్తుతం తల్లి మీద అనుమానాలు చాలా వ్యక్తమవుతూ ఉన్నాయి. పీర్జాదిగూడ సాఫ్ట్వేర్ తేజస్విని కేసులో మిస్టరీ వేయటం లేదు. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. అండ్ ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఏమై ఉంటుంది, తేజస్విని మరణానికి కారణం ఏమై ఉండొచ్చు, మీ అభిప్రాయం ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశం మీద పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం.